ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నీ శత్రువులందరూ అలాగూ నశించెదరు. ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. చాలండి. ఆయనను ప్రేమించు వారందరూ బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. ఆయనను ప్రేమించువారు అంటే ఎవరండి? ఆయనను ఎలా ప్రేమించాలి? ఈ లోకంలో మనం చూసినట్లయితే అనేక మంది ఆయా రీతులుగా ప్రేమించేవారు మనకు కనబడతారు. ప్రేమించే వారి కోసం చాలామంది చాలానే చేస్తూ ఉంటారు. వారి కోసం బహుమానాలు, వారికి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి తల్లిదండ్రులైతే వారి పిల్లల కోసం వారికి కావాల్సినవన్నీ వారు సమకూరుస్తూ ఉంటారు. తల్లిదండ్రులు వారి పిల్లల కోసం వారికి ఇష్టమైనవన్నీ చేస్తూ ఉంటారు. మరి మనం దేవుని కొరకు ఏం చేయాలండి? ఆయన కొరకు ఆయనను ప్రేమించడం అంటే మనం ఎలా ప్రేమించాలి ఆయనను? దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే మనం బైబిల్లో యాకోబు గారు మనకి కనబడతారు. యాకోబు గారు తన చిన్న కుమారుణ్ణి అతిగా ప్రేమించారు. ఎంతగా ప్రేమించారంటే తనకున్న 12 మంది కుమారుల్లో తనకి అత్యంతమైన స్థానాన్ని ఇచ్చారు. తన కొరకు ఒక క్రొత్త అంగీని కుట్టించిన వాడుగా ఉన్నాడు. ప్రత్యేకతను కనపరిచాడు. తన కుమారునికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. అంటే ఎంతగా ప్రేమించాడో మనం గమనించండి. దేవుణ్ణి మనం ఎలా ప్రేమించాలి అంటే మొదటిగా యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. చాలండి. మనము ఆయనను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొంటామండి. ఆయన ఆజ్ఞలు అంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే అబ్రహాం గారు మనకి కనబడతారు. అబ్రహాము గారు దేవుణ్ణి ఎంతో ప్రేమించారు. ఎంతగా ప్రేమించారు అంటే తన ఒక్కగానొక్క కుమారుడిని దేవుని కొరకు అర్పించడానికి కూడా వెనకాడని వారుగా ఉంటున్నారు. ఒకసారి మనం ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనాన్ని చదివినట్లయితే దేవుడు అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. చాలండి. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించెను. దేవుడు అబ్రహాముకు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఏం ఆజ్ఞ ఇచ్చాడంటే నీవు ప్రేమించుచున్న ఇస్సాకును నాకు బలిగా అర్పించమని ఆజ్ఞ ఇచ్చాడు. అబ్రహాము ఆ ఆజ్ఞను శిరస వహించిన వాడుగా ఉన్నాడు. కానీ మనకు దేవుడు ఆజ్ఞ ఇస్తే మనము అట్లా కాదు ప్రభా, ఇలా కాదు ప్రభా అని వాదించేవారుగా ఉంటాము. కానీ అబ్రహాము గారు దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. మరి మనకు దేవుడు ఆజ్ఞ ఏమి ఇచ్చాడండి? మనకు దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చారంటే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుని అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని
దేవుని వాత్సల్యతను బట్టి మిమ్ములను బతుమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది చాలండి. దేవుడు మనకేం ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడంటే సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించాలి. అంటే మనము ఎక్కువగా దేనిని ప్రేమిస్తామంటే శరీరాన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటాము. మన శరీరమును ఆయనకు సమర్పించాలి. శరీరమును సమర్పించాలి అంటే శరీరము మనకి చాలా ఇష్టమైనదిగా ఉంటుంది. మనకు ఇష్టమైన దానిని దేవునికి అర్పణగా అర్పించాలి. దేవుడు తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గనుక దేవుడు మన కొరకు అతని కుమారుణ్ణి అనుగ్రహించాడు. అంటే ఇష్టమైన దానిని త్యాగం చేయడం. దేవుని కొరకు మనకు ఇష్టమైన దానిని త్యాగం చేసేవారుగా ఉండాలి. మన జీవితాల్లో ఆయన కొరకు మనము ఆయనను ప్రేమించటం అంటే దేవుని కొరకు మనకి ఇష్టమైన దానిని త్యాగం చేయడం అన్నమాట. దేవుని కొరకు మనకి ఇష్టమైన దానిని త్యాగం చేయాలి. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుదాం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెనని మీతో చెప్పుచున్నాను. చాలండి. ఆమె ఎవరండి? ఆమె ఎవరంటే పాపాత్మురాలైన స్త్రీ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో సంచరించుచున్నప్పుడు ఒక పరిసయ్యుడు ఆయనను తన ఇంటికి భోజనానికి పిలిచాడండి. వారు భోజనం చేయుచుండగా ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదముల యొద్ద నిలుచుండి కన్నీటితో ఆయన పాదములను తడిపినదిగా ఉంది. ఎందుకు తడిపిందండి? ఎందుకు తడిపింది అంటే ఆయనను ఎంతో ప్రేమించింది. విస్తారముగా ఆయనని ప్రేమించింది. ఆయన పాదములను కన్నీటితో తడిపినదిగా ఉంది. కన్నీటితో తడపడమే కాకుండా ఆయన పాదములను తన వెంట్రుకలతో తుడిచినదిగా ఉంది. తల వెంట్రుకలు అంటే మన ఘనతకు సాదృశ్యంగా ఉంది. ఆయన పాదముల యొద్ద మన ఘనతను పెట్టగలిగితే ఆయనను మనము విస్తారంగా ప్రేమించినట్లు. మనము ఆయనను విస్తారంగా ప్రేమించాలి అంటే చాలామంది దేవుని మందిరానికి వస్తారు కానీ ఘనతను మాత్రం వారి దగ్గరే ఉంచుకుంటారు. కానీ మనము ఆయన పాదముల యొద్ద మన ఘనతను పెట్టాలి. ఆమేన్. మన దేవుని యొద్ద మన ఘనతను ఆయన పాదముల యొద్ద పెట్టేవారుగా ఉండాలి. అలాగే ఆయనను ప్రేమించటం అంటే బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానించినట్లయితే యాకోబు గారు మనకి కనబడతారు. యాకోబు గారు రాహేలును ఎంతో ప్రేమించారు. చదవండి ఆదికాండము 29వ అధ్యాయము 18వ వచనం. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదన నేను. చాలండి. యాకోబు గారు రాహేలును ప్రేమించెను. ఎంతగా ప్రేమించాడండి అంటే 14 సంవత్సరములు రాహేలు కోసం కొలువు చేశాడండి. అంటే ఎండకు ఎండి వానకు తడిచి ఆయన కొలువు చేసిన వాడుగా ఉన్నాడు. మరి దేవుని పిల్లలమైన మనము దేవుని కొరకు ఏం చేయాలి అంటే జీవితకాలము ఆయన కొరకు కొలువు చేసేవారుగా ఉండాలి. జీవితకాలం ఆయన కొరకు కొలువు చేసేవారుగా ఉండాలి అంటే ఆయన కొరకు కష్టపడాలి. ఆయన కొరకు ఖర్చు అయిపోవాలి. ఆయన కొరకు కష్టపడడం అంటే ఆయన పరిచర్య చేయడం. దేవుణ్ణి ప్రేమించాము కనుకే మేము దేవుని మందిరానికి వస్తున్నామండి, దేవుణ్ణి ప్రేమించాము కనుకే మేము పరిచర్య చేస్తున్నామండి అని చాలామంది చెప్తారు. కానీ ఆయనను ప్రేమించటం అంటే ఆయన కొరకు కొలువు చేయటం, అంటే ఆయన కొరకు కష్టపడడం, ఆయన కొరకు ఖర్చు అయిపోవడం,
ఆయనకు ఉపచారం చేయటం. దేవుని కొరకు మనము ఉపచారం చేయాలి. అలానే మొదటగా దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయన కొరకు మనము మనకిష్టమైన దాన్ని త్యాగం చేయడం. రెండవదిగా ఆయనను మనం ప్రేమించటం అంటే మన ఘనతను ఆయన పాదముల యొద్దకు తీసుకువెళ్ళడం. మూడవదిగా ఆయనను మనం ప్రేమించటం అంటే దేవునికి ఉపచారం చేయడం. ఆయనను ప్రేమిస్తే ఏం జరుగుతుంది? ప్రేమిస్తే బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటాము. బలముతో ఉదయించు సూర్యుడంటే ఉదయాన్న సూర్యుడు ఎలా ఉంటాడు? అంతకంతకు ప్రకాశించేవాడుగా ఉంటాడు, అంతకంతకు తేజరిల్లేవాడుగా ఉంటాడు, అంతకంతకు ప్రబలమవుతాడు. అలానే మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో అంతకంతకు అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. ఆయనను ప్రేమించేవాడు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. అంటే మనము అంతకంతకు అభివృద్ధి పొందేవారుగా ఉండాలి. మనం గమనించినట్లయితే దావీదు అంతకంతకు వృద్ధి పొందాడు. ఎలా వృద్ధి పొందాడు? ఆయనను ప్రేమించి వృద్ధి పొందాడు. అలాగే మనం సౌలు గారిని చూసినట్లయితే అంతకంతకు నీరసలిల్లాడు. అంటే ఆయన దేవుణ్ణి ప్రేమించలేదు, డబ్బును, ఐశ్వర్యాన్ని, ఘనతని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అతను అంతకంతకు నీరసిల్లాడు. కానీ దావీదు గారు అంతకంతకు వర్ధిల్లినవాడుగా ఉన్నాడు. మనము కూడా మన జీవితంలో అంతకంతకు వర్ధిల్లాలి అంటే, అంతకంతకు తేజరిల్లాలి అంటే ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించడం అంటే మొదటి విషయం ఏం చెప్పానండి? మనకిష్టమైన దాన్ని త్యాగం చేయాలి. రెండవదిగా మనం ఆయనను ప్రేమించడం అంటే మన ఘనతను ఆయన పాదముల క్రింద పెట్టాలి. మూడవదిగా ఆయనను ప్రేమించడం అంటే ఉపచారం చేయాలి. ఆయనను ప్రేమిస్తే ఏం జరుగుతుంది అంటే అంతకంతకు వర్ధిల్లేవారుగా ఉంటాము. ఆమేన్. మన జీవితంలో ఆయనను ప్రేమించి అంతకంతకు వర్ధిల్లుదుముగాక. ఆమేన్. దేవుడి ఇచ్చిన మాటలు దీవించునుగాక.